దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకొని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. అక్కడ లైట్ వేస్తారు కొంచెం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 45వ వచనాన్ని నేను చదువుతున్నాను ప్రియులారా. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతములకును మధ్య వేయును. అయితే అతనికి నాశనం రాకున్నట్టుకై సహాయము చేయవాడెవడము లేకపోను. చిన్న ప్రార్థన చేసుకుని స్తుతికి యోగ్యుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాఘనుడ, శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయన మరొకసారి మీ సన్నిధిలో చేరే విధంగా మిమ్మల్ని కనపరచడానికి, నాయన మీ సన్నిధిలో ఆనందించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, నాయన మీ యొక్క అమూల్యమైన ఉద్దేశములు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబం అంతటిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని బహుగా దీవించండి, అవసరతల అక్కరతలు తీర్చండి అయ్యా. మరి మీ సన్నిధిలో మేము చేరి ఉండగా మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని, ఈ కూడికి యావత్తు మీకు మహిమకరంగా జరిగించమని, అనేక విషయాలు మేము ఈరోజు నేర్చుకుని కూర్చుండగా ప్రభా మీరే మాకు బోధకుడుగా, గురువుగా, తండ్రిగా ఉండి ఆయన మమ్మల్ని పాలించమని, నన్ను విసులు చాటును మరుగుపరిచి కేవలం మీ మాటలు మాత్రమే పలికింపు చేయమని, శక్తిని దయచేయమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గడిచినటువంటి సెషన్లో కూడా మనం ధ్యానం చేసాం. దానియేలు గ్రంథంలో దానియేలు గ్రంథంలో 45వ వచనాన్ని ప్రత్యేకంగా ధ్యానం చేద్దాము అని అనుకున్నాం. ఎందుకు అనుకున్నామో అనే విషయాలు ఆల్మోస్ట్ ఒక సగం వరకు మనం ధ్యానం చేసాం. మక్కబీయుల చరిత్ర గురించి మనం ధ్యానం చేస్తాము. ఈ మక్కబీ ఫీనెహాసు వంశస్థుడు. ఫీనెహాసు యొక్క డైనాసిటీ, వాళ్ళ అంశంలో నుండి వచ్చినవాడు అని కూడా మనం నేర్చుకున్నాం. అనేకమైన విషయాలు మనము కొన్ని ఫొటోస్, పిక్చర్స్ చూస్తూ నేర్చుకున్నాం. ఈరోజు చాలా షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ మనం వింటాం. వినేదానిలో 45వ వచనాన్ని మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మక్కబీ అనేటువంటి పేరు యోధాకు కలిగినటువంటి పేరు అనుకున్నాం. యోధా ఎవరు అంటే మత్తతీయ కుమారుడు అనుకున్నాం. మత్తతీయ ఎవరు అంటే యెరూషలేములోని ఒక ప్రధాన యాజకుడు అనుకున్నాం. అసలు వీళ్ళందరూ ఎవరు అంటే అంతియోకస్ యొక్క పరిపాలనను అడ్డగిస్తున్న వాళ్ళు, అడ్డుకుంటున్న వాళ్ళు, ఎదిరిస్తున్నటువంటి వాళ్ళు అని మనం మాట్లాడుకున్నాం. అంతియోకస్ దేవునికి విరోధంగా నాశనకరమైన ఏ వస్తువులను నిలబెట్టి ఆయనకు ఇష్టమైన స్త్రీల కాంక్షిత దేవత, ఆయన ఎవరినైతే అనుకుంటాడో అలాంటి దేవుణ్ణి లేకపోతే దేవతను, జూపిటర్, జూస్ అనేటువంటి విగ్రహాన్ని నిలబెట్టి పూజలు చేయాలని ఆజ్ఞాపించడానికి కూడా మనం చూసాం. ఆ సమయాల్లో ప్రాణం పోయినా మేము దేవుణ్ణి తప్ప, జీవం కలిగిన దేవుణ్ణి తప్ప మరెవరికి మొక్కము అనేటువంటి విషయాన్ని వీళ్ళు తెలియచేసి వీళ్ళు ఒక ఉద్యమకారులుగా మారారు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేయడం జరిగింది. మొదటిగా ఈ మక్కబీలు అనే వాళ్ళందరూ కూడా ఫస్ట్ మత్తతీయ అనేటువంటి వ్యక్తి, ఆయన హస్మోనీయుల వంశం నుండి వచ్చినవాడు. వాళ్ళ ముత్తాత పేరు హస్మోన్. చాలా జాగ్రత్తగా, చాలా చిన్న మెసేజ్ ఈరోజు. హస్మోను నుండి వచ్చిన వాళ్ళందరినీ హస్మోనీయులు అంటారు. ఒక చిన్న పిక్చర్ చూద్దాం, దైవజనులు మనకు చూపిస్తారు. హస్మోనీయులు అనేటువంటి వంశవృక్షం క్రింద మనకి మత్తతీయ కనబడతాడు. మత్తతీయకు 5 కుమారులు. అది నేను లాస్ట్ సెషన్ కూడా చెప్పాను. కంటిన్యూటీ కోసం ఒకసారి ఆ యొక్క చూసి మనం ముందుకెళ్దాం.
ఎస్, కనబడుతుందా? హస్మోనియన్ ఫ్యామిలీ అనేటువంటి వంశం అది. అతని వంశంలో మునిమన్మడు మత్తతీయ. మత్తతీయ యొక్క కుమారులు 5 ఉన్నారు. ఫస్ట్ మొదటి కుమారుడు చూపించండి. సైమన్ కంటే ముందు జాన్ ఉంటాడు, తర్వాత సైమన్, తర్వాత జూదా తర్వాత ఎలియాజర్, తర్వాత జోనాథాన్. వీళ్ళు 5గురిలో కూడా యోధా అనే అతని పేరు మక్కబీ అనే పేరు ఎందుకు వస్తుందో నేను ఈ సెషన్లో ముందుకెళ్ళి వివరిస్తాను. ఈ రోజుతో ఈ మక్కబీయుల చరిత్రకి మనం ఫుల్ స్టాప్ పెట్టేశారు. పాఠం మాత్రం ఒక 45% చరిత్రలాగే ఉంటుంది, ఒక కథ విన్నట్టు. తర్వాత మాత్రం అమూల్యమైన వచనాలను మనం చూడబోతున్నాం. అమూల్యమైనటువంటి మాదిరికరమైన, ఎంతో బలమైన, మనకి చాలా బూస్టప్ చేసే, ఆత్మీయంగా బూస్ట్ని ఇచ్చేటువంటి వచనాలను మనం చూడబోతున్నాం. కాబట్టి చివరి వరకు ఈ ధ్యానాన్ని మనము కంటిన్యూ చేద్దామని దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే హస్మోనియన్ ఫ్యామిలీలో నుండి మత్తతీయులు వచ్చారు, మత్తతీయ ఫ్యామిలీ నుండి మక్కబీయులు వచ్చారు. అసలు ఇతను ఈ మత్తతీయ ఎలా ఉంటాడో కూడా ఆయన ఫోటో ఒకసారి చూద్దాం. మనం మత్తతీయ ఎలా ఉంటాడో ఒకసారి ఆయన్ని ఫోటోలో మనం చూద్దాం. ఈయన కనబడుతున్నాడా? మత్తతీయ కనబడ్డాడండి? కనబడితే ఎస్ అని చెప్పండి. ఇతను మత్తతీయ. ఈ అధికారులు చాలండి, అంతవరకు చాలు. ఈ అధికారులు ఏ అధికారులు? ఈ జాన్, సైమన్, జూదా, ఎలియాజర్ అండ్ జోనాథాన్ వీళ్ళందరూ కూడా మత్తతీయ యొక్క మనమళ్ళు, అంటే మత్తతీయ యొక్క కుమారులు. వీళ్ళ యొక్క ప్రస్తావన ఎప్పుడు వస్తుందంటే యెరూషలేములో వీళ్ళు ఉంటూ ఉన్నప్పుడు వీళ్ళ మీదకి అంతియోకస్ కొంతమంది సైన్యాలని పంపిస్తాడు. ఆ సైన్యంతో పాటు అపోల్లోనియస్ అనేటువంటి వ్యక్తిని కూడా, సైన్యాధికారిని పంపిస్తాడని గడిచిన సెషన్లో చెప్పుకున్నాము. పంపించినప్పుడు వీళ్ళు యెరూషలేములో ఉండకుండా వాళ్ళకంటూ ఒక ఊరుంది, చిన్న ప్రాంతం అది. ఆ ఊరికి వెళ్ళిపోతారు. వాళ్ళకంటూ ఒక ఊరుంది, ఆ ఊరికి వెళ్ళిపోతారు. ఆ ఊరి పేరు మోదీన్. ఒకసారి ఆ ఊరిని గ్రాఫ్లో, మ్యాప్లో మనం చూద్దాం. మోదీన్ అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోతారంటే అంతియోకస్ తన సైన్యాన్ని పంపించి ఖచ్చితంగా మీరు ఈ విగ్రహాలకి బలివ్వాలి, మీ దేవునికి చేసే ఆరాధనలన్నీ ఇటు చెయ్యాలి అని వాళ్ళు ప్రెషర్ చేసినప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారనమాట. ఫస్ట్ అదే ఊరు ఒకసారి మోదీన్ అని చెప్పాను నేను. ఆ మోదీన్ అనేటువంటి ఊరును గ్రాఫ్లో మనం చూద్దాం. చూడండి, జాగ్రత్తగా గమనించండి. కనబడిందా మీకు మోదీన్ అనేటువంటి ఊరు? దీనిలో మోదీన్, ఇంగ్లీష్లో MOD. రైట్, థ్యాంక్ యూ. దాని కింద జెరూసలేం అని ఉంది, యెరూషలేంకి కొంచెం దూరంలో ఉన్నటువంటి మోదీన్ అనేటువంటి ప్రాంతానికి వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఈ అంతియోకస్ యొక్క ఆలోచన, ఈ అంతియోకస్ యొక్క బ్రెయిన్లో ఎప్పుడు దేవుని బిడ్డలు హింసించాలి అనేదే జరుగుతూ ఉంటుంది కదా. వీళ్ళు యెరూషలేములో నుండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా, వాళ్ళు ఊరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడెక్కడ ఆరాధనలు ఇంకా జరుగుతున్నాయో వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తున్నా కూడా వాళ్ళ మీద అటాక్ చేయించడానికి కొంతమంది అధికారులు పంపిస్తారు. ఇందాక నేను అధికారులు అన్నది వాళ్ళ గురించి. ఎవరు పంపించిన అధికారులు? అంతియోకస్ పంపించినటువంటి అధికారులు అక్కడ మోదీన్కి వస్తారు. మోదీన్కి వచ్చినప్పుడు ఒక కత్తి తీసుకొని, అధికారుల్లో ఒక వ్యక్తి, ఎవరో కాదు ఆయన, అపోల్లోనియస్ అనేటువంటి వ్యక్తి ఒక కత్తి తీసుకొని మక్కబీ అన్న యోధా అన్న ఒకళ్ళే అని చెప్పి ఇంతకుముందే చెప్పాను నేను. మక్కబీ అనే అతని మీదకి, యోధా అనే వ్యక్తి మీదకి దాడి చేస్తాడు. దాడి చేసి, మీ దేవునికి ఆరాధనలు మీరు ఈ ఊరికి వచ్చి కూడా ఆరాధిస్తున్నారా, ప్రార్థిస్తున్నారా? అలా చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆయన మీద దాడి చేసినప్పుడు
మీ దేవునికి అర్పించేటువంటి బలులన్నీ ఇప్పుడు నేను ఒక విగ్రహాన్ని నిలబెడతాను, దానికి అర్పించండి అని అన్నప్పుడు తన పితరుడైన తన వంశీకులలో చాలా పూర్వీకుడైనటువంటి ఫీనెహాసు ఎంతైతే రోషం కలిగి దేవుని పట్ల ఇద్దరు వ్యక్తుల్ని చంపేస్తాడో, ఒక వ్యక్తిని చంపేస్తారు కదా బైబిల్లో, కొజ్బీ అనేటువంటి స్త్రీ, జిమ్రీ అనేటువంటి వ్యక్తి, వాళ్ళు వ్యభిచారం చేసినప్పుడు అంతే ఉగ్రత కలిగిన వాడై, అంతే దేవుని పట్ల రోషం కలిగిన వాడై అదే కత్తితో, అంటే అపోల్లోనియస్ అనేటువంటి వ్యక్తి ఏ కత్తితో అయితే దాడి చేస్తాడో యోధా మీదకి లేక మక్కబీ మీదకి, అదే కత్తితో అతన్ని చంపేస్తాడు. చంపేసేసి ఆ కత్తినే తిప్పుతూ, ఆ కత్తినే చూపిస్తూ, ఇంకెవరైనా మా ఏరియాలోకి వచ్చినా, ఇంకెవరైనా మేము ఎక్కడుంటే అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించొద్దని కనుక మీరు వార్నింగ్ ఇస్తే, మీరు మా మీదకి దాడి చేస్తే, ఇదిగో మీ బాస్, మీ అధికారి, మీ అధిపతి అయినటువంటి అపోల్లోనియస్ను ఏ కత్తితో అయితే చంపానో అదే కత్తితో నేను మిమ్మల్ని కూడా చంపుతానని తీవ్రంగా ఉగ్రుడై, కొన్నిసార్లు అంటాం కదా బాగా రోషంతో నరాలు చిట్లిపోతున్నాయి, కోపం వస్తుంది, ఒళ్ళు మండిపోతుంది అంటుంటాం కదా, ఆ టైప్లో చాలా ఉగ్రుడై అతన్ని చంపేస్తాడు. ఇక్కడ దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం 32వ వచనంలో ఒక గొప్ప మాట మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని యందు భయము కలిగిన వారు గొప్ప కార్యములు చేయదు. ఒక చిన్నప్పుడు మనం పాఠాలు నేర్చుకునేటప్పుడు కూడా, బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావది సుమతి అనేటువంటి పద్యం ఒకటి మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు. అంత్యోకస్ చాలా బలవంతుడు, అనేక మందిని జయించాడు, అనేక రాజ్యాలని ఆక్రమించుకున్నాడు. కానీ ఒక చలి చీమల లాంటి చాలా దీనులు, చాలా సామాన్యులు మక్కబీలు అనేటువంటి వారు. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళ అరాచకాలకు, వీళ్ళ ఓచుకోతకు అంత్యోకస్ చేసేటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క దురాగతాలకు భయపడి, మనం ఇక్కడ ఉండి ఇతని యొక్క పాలనలో ఉండటం కంటే మన ఊరు మనం వెళ్ళిపోదాం, దేవుణ్ణి అక్కడ సీక్రెట్గానైనా ఆరాధించుకుందాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ ఊరు వెళ్ళిపోయిన సామాన్యులు, తలదాచుకొని దేవుని యథార్థంగా ఆరాధించుకోవాలనేటువంటి సామాన్యులు ఈ యొక్క అంత్యోకస్ పరిపాలనలో అంత్యోకస్ పంపినటువంటి ఆ బలవంతులైనటువంటి అధికారులను చంపడం అనేది గొప్ప కార్యమా కాదా? గొప్ప కార్యం అంటారా, ఇది కాదంటారా, సింపుల్ అంటారా? చాలా గొప్ప కార్యం. ఒకసారి మనం చదువుదామా? దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసెదరు. చాలు, తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఎవరిది బలం అని అంటే దేవునిదే. వాళ్ళలో పెద్ద బలమేం లేదు, వాళ్ళు బలవంతులు కానే కాదు మక్కబీయులు. ఒకసారి అనేక మంది రాజ్యాలను వణికించిన అంత్యోకస్కి ఎదురాడి అంత్యోకస్ పంపినటువంటి ఆ బలమైన అధికారిని చంపిన ఆ మక్కబీ ఫోటో కూడా మనం చూద్దాం. జూదాస్ మక్కబీస్ అని ఉంటుంది. అతని యొక్క పిక్చర్ కూడా, అతని ఫేస్ని కూడా మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. చూసారా? జూదాస్ మక్కబీస్. ఇతన్ని మీరు మీ బ్రెయిన్లో ప్రింట్ చేసేసుకోవాలి. ఇతని ఫేస్ మనకి గుర్తుండిపోవాలన్నమాట. ఎంతగా గుర్తుండాలి అంటే, బైబిల్ చదివేటప్పుడు దావీదు గారు ఎలా మనకు గుర్తుంటారో, బైబిల్ చదివేటప్పుడు ఒక సంసోను గారు మనకు ఎలా గుర్తుంటారో, ఒక గిద్యోన్ గారు మనకు ఎలా గుర్తుంటారో, అలా అంతగా ఈయన గుర్తుండిపోవాలి. వాళ్ళ లిస్ట్లో వచ్చేటువంటి వ్యక్తి. చాలండి. ఇతను మక్కబీ లేక ముందు పేరు జూదా.
జూదా. ఎప్పుడైతే అపోల్లోనియస్ అనేటువంటి వ్యక్తిని చంపేస్తాడో, దేవుని కొరకే పోరాడి నిలబడతాడో, తండ్రి చనిపోతాడు. మత్తయి చనిపోయిన తర్వాత ఆ తండ్రి నడిపించిన ఉద్యమాన్ని అంతటిని కూడా ఇతను స్ట్రాంగ్గా ఉండి నడిపిస్తాడు. అతను మరణించే ముందే చెప్తాడు ఏమనంటే, రెండవ కుమారుడైన సైమన్ ఒక సపోర్టర్గా నీకుంటాడు, అన్ని కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ చేస్తాడు. కానీ యుద్ధ భూమిలోకి దిగి, అసలు వర్క్లోకి దిగి, రణరంగంలోకి దిగి పనంతా చేయాల్సిన నువ్వే యోధా అని మూడవ కుమారుడైన యోధాకి తన తండ్రి బాధ్యతలు అప్పగిస్తాడు, ఉద్యమానికి సంబంధించిన బాధ్యతలు. ఉద్యమంలో ఈయన ఎప్పుడైతే గట్టి పట్టుదలతో యథార్థతతో నిలబడి అందరినీ పరిపాలిస్తూ ఉంటాడో, వాళ్ళందరూ కూడా అపోల్లోనియస్ని చంపిన తర్వాత, నువ్వు చాలా గట్టివాడు అయ్యా, సుత్తి లాంటి వాడు, నువ్వు చాలా గట్టివాడు కాబట్టి నీకు యోధా అనే పేరు కాదు కానీ మక్కబీ అనే పేరు పెడుతున్నాం అని చెప్పి మక్కబీ అనేటువంటి పేరు వాళ్ళు పెడతారు. మక్కబీ అంటే సుత్తి లాంటి వాడు అని అర్థం, గట్టివాడు, దేన్నైనా నలగగొట్టగలడు అని అర్థం, దేన్నైనా సాధించగలడు అని అర్థం. ఆ పేరు పెడతారు. ఇక ఎవరైతే అతన్ని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా తర్వాత కాలంలో మక్కబీయులుగా పిలువబడ్డారు. మక్కబీయుల చరిత్ర ఈ విధంగా వచ్చింది. నేను ఇది 3rd టైం అనుకుంటాను ఈ మాట మెన్షన్ చేస్తూ మాట్లాడడం. అలా మక్కబీయులు అనే వాళ్ళు వచ్చారు. ఈయన అపోల్లోనియస్ను జయించాడు. అపోల్లోనియస్ను జయించిన తర్వాత ఈయన ఒక తెలివిని ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఏంటి ఆ తెలివి అంటే, ఎక్కువగా ప్రజలు వచ్చినప్పుడు, ఎక్కువగా సైనికులు వీళ్ళ మీదకి వచ్చినప్పుడు, వీళ్ళున్న చిన్న ఉద్యమకారులు ఒక 100 లోపు ఉంటారేమో బహుశా ఉంటే, ఈ సైనికులు మాత్రం వేలలో మొట్టమొదటిసారి వచ్చినప్పుడు 25,000 మంది సైనికులను పంపించాడు అపోల్లోనియస్తో పాటు మన అంతియోకస్ గారు. నేనున్నా లేకపోయినా నా స్థానంలో ఉండి మీరు యూదుల దేవుడిని ఆరాధించే వాళ్ళని అటాక్ చేయండి అని ఆయన ఆజ్ఞలు జారీ చేసి పంపిస్తూ ఉండేవాడు. అయితే ఈయన ఒక గొప్ప మాట అన్నాడండి, మీరు నేను మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఏ మాట అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడంటే, అపోల్లోనియస్తో పాటు కొన్ని వేల మంది సైనికులు వీళ్ళని దాడి చేయడానికి వస్తే ఈయన ఏమన్నాడంటే, పరలోక బలము ముందు, ఎందుకన్నాడంటే ఆ మాట ముందు ఎందుకన్నాడో తెలియాలి. ఈయనతో అన్నారు, అంతమంది వేల మంది సైనికులు వస్తున్నారు మక్కబీ, మరి మనం వాళ్ళని గెలవగలమా? వాళ్ళని చూస్తే చూడండి, వాళ్ళ దగ్గర ఎన్ని యుద్ధ సామాన్లు ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఎంత యుద్ధ సామాగ్రి ఉందో, వాళ్ళు ఎంత తెలియగలిగిన వాళ్ళుగా కనబడుతున్నారు, ఎంత ఎత్తున్నారు, ఎంత భారీ దేహస్తులుగా ఉన్నారు, మనం వాళ్ళని జయించగలమా అని ఈ మక్కబీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అన్నప్పుడు, మక్కబీ అన్న మాట ఏంటో తెలుసా? చాలా అద్భుతమైన మాట, గొప్ప మాట. పరలోక బలం ముందు ఈ యొక్క నంబర్ పెద్ద సంఖ్య ఏమి కాదు, పెద్ద సంఖ్య ఏమి కాదు, సంఖ్య గొప్పది కాదు. పరలోకం నుండి వచ్చే బలం ముందు ఈ సంఖ్య గొప్పదేమీ కాదు. ఎవరైనా గుర్తొస్తున్నారా ఈ మాట? అంటే ఈ మాట విన్నప్పుడు ఏదైనా సిచ్యుయేషన్ బైబిల్ నుండి మనకు జ్ఞాపకం రావాలి వెంటనే. మీకెవరైనా? వెరీ గుడ్. దావీదు గొలియాతు గుర్తొస్తున్నాడు. మక్కబీని చూడగానే ముందు మనకు దావీదే గుర్తొస్తున్నాడు. నేను ఈ పాఠం నేర్చుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కూడా దావీదు గారే నాకు మనసులో మెదులుతున్నారు. ఒక్కసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం, మనందరికీ తెలిసిన టాపిక్కే, ఎక్కువ డీప్కి వెళ్ళకుండా మనం ఒకసారి పలకరించి ఆ వచనాన్ని ముందుకు వెళ్ళిపోదాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనంలో ఒక అద్భుతమైన మాట ముందు చూద్దాం. 17:26. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా, జనులు ఒక్క పదమే మనకు కావాలి అక్కడ, ఒక లైన్, హాఫ్ లైన్ కావాలి మనకు అక్కడ. జీవము గల దేవునిని ఎదిరించుటకు ఈ సున్నతి లేనివాడు ఏ పాటివాడు, ఎంతటివాడు. జీవము కలిగిన దేవునిని ఎదిరించుటకు సున్నతి లేనివాడు ఎంతటివాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి ఆ మాటలో.
కాన్ఫిడెన్స్ లెవెల్స్ అసలు ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందో ఆ మాట చదివితే. అంత పెద్ద మాటలు ఊహించడానికి కూడా ఆ ఏజ్ సరిపోదు. దావీదు ఉన్నటువంటి ఏజ్ ఆ సమయానికి, గొలియాతుని ఎదిరించే సమయానికి దావీదు చంటుడు, చిన్నోడు చాలా. జీవము కలిగిన దేవుడు మన దేవుడు. మనల్ని ఎదిరిస్తే దేవుణ్ణి ఎదిరించినట్లే. మన దేవుణ్ణి ఎదిరించడానికి అసలు ఈయనకున్న అర్హత ఏముంది? అసలు సున్నతి కూడా లేదు ఈయనకి. ఎలాంటి వాడు అని అంటాడు. అది చాలా గొప్ప కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది. క్రైస్తవులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు లోపించేదేంటో తెలుసా? కాన్ఫిడెన్స్ లెవెల్స్. ప్రార్థన చేస్తాం, ఆరాధిస్తాం, భక్తిగానే బ్రతుకుతాం అన్నిట్లో. ఒక కష్టతరమైన ప్రాబ్లం మన ముందున్నప్పుడు, ఒక ఛాలెంజ్, ఒక 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 ఛాలెంజ్, ఏదైనా ఒక లోన్ రిలీజ్ అవ్వాలి మనకి, లేదా ఒక ఉద్యోగం రావాలి, లేదా ఒక బిడ్డ పెళ్ళి అవ్వాలి, లేదా ఒక బిడ్డకి మంచి ఉద్యోగం రావాలి, లేకపోతే మన మదర్ హెల్త్ బాగుండాలి, లేకపోతే మన ఫాదర్ హెల్త్ బాగుండాలి, ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ జరగాలి. ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ఇవన్నీ కూడా కొంచెం పెద్ద టాస్క్స్, పెద్ద పెద్ద పనులు. మనం చెప్పాలంటే మన మధ్యతరగతి వాళ్ళకు ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్స్గా కనబడతాయి. ఇది జరిగితే చాలు, ఇది నా లైఫ్లో ఇంకెందుకంటే దేవా నేనేం అడగనయ్యా అనుకుంటుంటాం. అలాంటి టాస్క్స్ అవి. అలాంటి కనబడ్డప్పుడు ప్రార్థన చేస్తాం. మనం చేసిన తర్వాత మనం గుండె మీద చేసుకుని చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎక్కడో ఎక్కడో అమ్మో ఇది జరుగుతుందా, ఎప్పటికి జరుగుతుందో. లైక్ పేతురు గారి లాగా ప్రార్థనాపరుడే, బలవంతుడే, దేవునితో పాటు కలిసి బ్రతికాడు, కలిసి జీవించాడు. అనేక అద్భుత కార్యాలు జరిగినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వీళ్ళని దేవుడు స్పెషల్గా వాళ్ళతో పాటు అలో చేశాడు, అడ్మిట్ చేశాడు ఆయనతో పాటు ఉండడానికి. అంత గొప్పవాడు పేతురు. నేను కూడా నడుస్తాను ప్రభు అన్నాడు. ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చూడండి. నువ్వు నడుస్తున్నావు కదయ్యా, నీతో పాటు నేను కూడా నడుస్తాను అన్నాడు. అసలు నడుస్తాను, ఐ కెన్ డూ ఇట్ అనటం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో కూడినటువంటి మాట క్రైస్తవ జీవితంలో. వెరీ గుడ్, నడువు పేతురు అన్నాడు దేవుడు. కొంచెం దూరమే నడిచాడు. నడిచిన తర్వాత దేవుణ్ణి చూసి నేను నడుస్తానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన పేతురే తర్వాత దేన్ని చూశాడండి? రెఫరెన్స్ చూడక్కర్లేదు. మన సమయం మనము సేవ్ చేసుకుంటా, పొదుపు చేసుకుంటూ ముందుకెళ్దాం. రెఫరెన్స్ చూడక్కర్లేదు. గాలిని, అలలను, సముద్రమును, చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను చూసి ఏమైపోసాగాడంట? గాలిని, అలలను చూసి మునిగిపోసాగాడు అంటుంది. సముద్రం మీద ఎప్పుడు సాగాడు? దేవుని వైపు చూసినప్పుడు సముద్రం మీద సాగాడు, నడక కొనసాగించాడు. ఎప్పుడైతే గాలిని, అలలను, సముద్రాన్ని, అమ్మో ఎంత పెద్ద సముద్రమా, ఎంత లోతుందో, నేను నేల మీద నేను నడవగలనా, మునిగిపోతానేమో, కాన్ఫిడెన్స్ ఏమైపోయింది? దేవుడు వెంటనే చెప్పాడు, అల్పవిశ్వాసిని కాన్ఫిడెన్స్ లేనోళ్ళు అని అనుకోవచ్చా మనం? కాన్ఫిడెన్స్ లేని వాళ్ళని అల్పవిశ్వాసులు అనుకోవచ్చా, అనుకోకూడదు? మీరు చెప్పాలి. అనుకోవచ్చు. కాన్ఫిడెన్స్ మిస్ అయిపోయింది, నడవలేకపోయాడు. అయ్యో ప్రభువా మునిగిపోతున్నాను, నన్ను రక్షించు, కాపాడు అన్నప్పుడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి? అలాగే జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఎదిరించుటకు ఈ సున్నతి లేనివాడు ఏ పాటివాడు, ఎలాంటి వాడు, ఎంతటి వాడు అన్నాడంటే చాలా కాన్ఫిడెన్స్. కానీ దావీదు పేతురు వల్ల ఎక్కడ కాన్ఫిడెన్స్ని లూజ్ చేసుకోలే, ఎక్కడ వదిలిపెట్టల. తను ఏం చెయ్యాలనుకున్నాడో, ఎంతవరకు చేయగలడో, తన ఐడియా ఏముందో, తన బ్రెయిన్లో ఏముందో దాన్నే నాకు తెలిసిందే నేను చేస్తాను అనుకున్నాడు. ఆ ఒడిసలే, ఆ నున్నని రాళ్లే, అంత తప్ప యుద్ధం ఏమి రాదు దావీదుకి. అవే తీసుకొని బయలుదేరాడు. కానీ కాన్ఫిడెన్స్ అంతా ఆధారం, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి బేస్ పునాది ఏంటో తెలుసా? దేవుడే. అందుకని
అందరూ మిగిలిన వాళ్ళు భయపడుతున్న దావీదులో ఎలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినట్లుగా బైబిల్లో మనకు లేదు. మిగిలిన వాళ్ళందరూ అయ్యో ముక్కుపచ్చలని ఆరని బాలుడే, చిన్నవాడే, పసివాడే అని అనుకుంటున్న ఇతరులో మాత్రం ఆ యొక్క భీతి కానీ పిరికితనం కానీ ఏమాత్రం లేదు. వెళ్తున్నాడు, వెళ్తూ వెళ్తూ మరొక మాట అన్నాడు. బైబిల్లో అద్భుతమైన మాట. ఏం మాట అండి చెప్పండి మీరు? ఎవరిది యుద్ధం అన్నాడు? యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. 43వ వచనం 47వ వచనం అదే అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనం చదవండి ప్రియులారా. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. నా దగ్గరకు రమ్ము. చాలు, అంతవరకు చాలమా? 47 కూడా చదవండి ఇప్పుడు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఫస్ట్ 43వ వచనంలో చాలా ఒక యుద్ధంలో ఆరితేరిన ఒక ధీరుడు, ఒక యోధుడికి, చంటి బాలుడికి జరుగుతున్నటువంటి సంభాషణలో కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా? సండే స్కూల్లో నడిపించేటప్పుడు నేను చెప్పిన ఫస్ట్ స్టోరీ డేవిడ్ అండ్ గొలియాత్ స్టోరీ పిల్లలకి చెప్పినప్పుడు, కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా అని గొలియాత్ అంటాడన్నప్పుడు చిన్నపిల్లలందరూ నవ్వినటువంటి విషయం ఇది. చిన్నపిల్లలందరూ నవ్వినటువంటి విషయం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. నేనేమన్నా కుక్కనా? అంత ఈజీగా నేను మనిషిని అనుకుంటున్నావా? అన్ని యుద్ధంలో ఆరితేరిన వాడిని అనుకుంటున్నావా? ఆయన యొక్క వింటినే నేతగాని ధోని అంత పెద్దదే ఉంది బైబిల్లో. 6 మూరల జానుడి ఎత్తు, సర్వాంగ అన్ని ఆర్నమెంట్స్ అంటే యుద్ధానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఆయన ధరించి ఉన్నాడు. కానీ ఈయన సింపుల్గా నా దేవునిది కదా బలం, ఒడిసులుంటే ఏంటి, కర్ర ఉంటే ఏంటి, తాడు ఉంటే ఏంటి, అసలు ఏమీ లేకపోతే ఏంటి అన్నట్లుగా ఎదిరించడానికి ధైర్యంతో వెళ్తుంటే ఆ ధైర్యం చూసి ఆయన మీదే డౌట్ వచ్చింది. ఏమనంటే నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావు, అంత సింపుల్గా వస్తున్నావు నన్ను ఎదిరించడానికి అని అంటాడు గొలియాతు. అప్పుడు దావీదు నోట వచ్చిన మాట, యుద్ధం నాది కాదు, నా చేతిలో ఉన్న వడిసలు, నా చేతిలో ఉన్న రాళ్ళు ఇవి కాదు నేను చంపేది, అసలు ఈ యుద్ధం చేస్తున్న నేనే కాదు దేవుడు అని. యుద్ధము యెహోవాదే అంటాడు. అదే దావీదు 18వ కీర్తన రాస్తూ, నా బలమా యెహోవా, నా బలమా అంటాడు 1వ వచనంలో. 2వ వచనంలో, నా శైలము, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నేను నమ్ముకొనిన నా దేవుడు, సమస్తము నాకు ఆయనే అని కీర్తన రాశాడు ఈ చంటి దావీదే. చిన్నవాడైన ఈ దావీదే పెద్దవాడైనప్పుడు తన అనుభవాన్ని రాసినటువంటి విషయం ప్రియులారా. ఈ దావీదు గారు మనకు గుర్తొస్తారు మక్కబీ చేసినటువంటి పనులు. పరలోకము యొక్క బలం క్రింద, బలము ఎదుట, పరలోకము నుండి వచ్చేటువంటి ఆ ధైర్యం ఎదుట, దేవుడిచ్చేటువంటి బలం ఎదుట కొన్ని వేల సైన్యం వీళ్ళొస్తే ఏంటి మనకేంటి? నంబరుతో మనకి పని లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మన బలం కాదు ఇది, దేవుడే మనకు సహాయం చేస్తారు. ఎందుకంటే మనం దేవుని పక్షంగా ఉన్నాము అని వాళ్ళకి నచ్చజెప్పి అపోల్లోనియస్ను చంపినటువంటి ఘనత మక్కబీకి దక్కింది ప్రియులారా. అయితే ఈ మక్కబీ తెలివితో, ఉపాయముతో గెలిచినవాడుగా మనకు కనబడుతుంది. యుద్ధాలు చేసేటప్పుడు చాలామంది శరీరంతోనే యుద్ధం చేస్తారని అనుకుంటారు. శరీరంతో యుద్ధం చేసే వాళ్ళ యొక్క విజయాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ బ్రెయిన్తో యుద్ధం చేసే వాళ్ళ యొక్క విజయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మక్కబీ ఎలా యుద్ధం చేశాడంటే, వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మనం ఉన్నటువంటి మన ఈ చిన్న గుంపే ఒక క్యాంపులు అంటే
టెంట్లు వేసుకుని మిలిటరీ క్యాంప్స్ ఎలా అయితే ఆక్యుపై చేస్తారో కొన్ని యుద్ధాలు జరిగేటప్పుడు డేరాలు వేసుకుని టెంట్లు వేసుకుని దూరంగా గుంపులుగా ఉండి శత్రువుల్ని అటాక్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా క్యాంప్ లాగా, బ్యాటిల్ క్యాంప్ అంటారు వాటిని, అలా క్యాంపులాగా ఉండేవాడు, వేసేవాడు. అలా దాన్ని ఏమంటారంటే తెలుగులో మాటు వేసి శత్రువు యొక్క బలహీనతను కనిపెట్టి వాళ్ళు ఆదమర్చి ఉన్నప్పుడు వాళ్ళని జయించడం ఈయన యొక్క ప్రత్యేకత. ఉపాయాలు, తెలివితేటలు ఉపయోగించి ఎక్కువగా గెలిచేవాడు. ఆ విధంగా సిరియనుల్ని అనగా అంతియోకస్ యొక్క సైన్యాన్ని మూడు సార్లు ఈ మక్కబీ జయించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిసారి ఎక్కడ జయించాడు అంటే, మొదటిసారి క్యాంప్ లాగా కాకుండా మొదటగా వాళ్ళ ప్రాంతానికి వచ్చినప్పుడు, మోదీనికి వచ్చినప్పుడు జయించారు, అది వేరే. కానీ యుద్ధము రీతిలో జయించింది మొట్టమొదట యుద్ధం జరిగినటువంటి ప్లేస్ మాత్రం ఒక ప్లేస్ ఉంది. దాన్ని 3 ప్లేసులుగా 3 పేర్లుగా పిలుస్తారు. ఒకటి వాడి హరామా అనేది ఒక పేరు, అదే పేరుని మాలాహే లావోనా అనేటువంటిది మరొక పేరు, తర్వాత నహలేల్ హరామియా అనేది మరొక పేరు. ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, ఐడియా కోసం చెప్తున్నాను. ఒక్కసారి ఆ మొదటి బ్యాటిల్ జరిగినటువంటి ప్లేస్ని మనం చూద్దామండి. ఒక్కసారి మ్యాప్లో చూద్దాం. ఆ ప్లేస్ని పిక్చర్ మరియు మ్యాప్ రెండు చూద్దాం. అదే కొంచెం జూమ్ చేయండి. మీకు కనబడుతుందా ఈ పిక్చర్? ఎడారిగా కనబడుతుంది, జస్ట్ ఐడియా కోసం అంతే. మీకు పైన పేర్లను నేను మరలా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ కంప్లీట్గా కనపడకపోయినా టెన్షన్ పడేదేం లేదు. పేరు ఒకసారి చూడండి. మాలే లెవోనా అని కూడా అంటాం దీన్ని. ద బ్యాటిల్ ఆఫ్ హరామియా అని కూడా అంటాం. ఈ పేరుతో ఈ ప్లేస్లో యుద్ధం జరిగింది. ఇది మొదటి యుద్ధం. మక్కబీలు సిరియన్లతో చేసిన మొదటి యుద్ధము. ఇది క్రీస్తు పూర్వము 167 సంవత్సరంలో జరిగింది. తర్వాత రెండవ యుద్ధం ఎక్కడ జరిగిందో ఒకసారి చూద్దాం. ఆ ప్లేస్ బేత్ హోరోను అనేటువంటి ప్లేస్లో జరిగింది. బేత్ హోరోను అనేటువంటి ప్లేస్ని కూడా ఒకసారి ఇది మ్యాప్లో ఇది చూపిస్తారా? మాలే లెవోనా అనేది మ్యాప్లో కూడా చూపించండి. కనబడిందండి? ప్లేస్ పేరు కనబడుతుంది మీకు? కనబడితే ప్లీజ్ రెస్పాన్స్ ఇవ్వండి. రైట్. మాలే లెవోనా అనేది అక్కడ ఉంటుంది. కింద జెరూసలేం ఉంది. జెరూసలేమేనా అది? ఎస్, జెరూసలేంకి కొంచెం దూరంలో ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ బ్యాటిల్ నేను ముగించేస్తాను ఇంకొక 10 minutesలో. దయచేసి ఓపిక్గా వీటిని మనం చూద్దాం. సెకండ్ బ్యాటిల్ ఎక్కడ జరిగిందంటే బేత్ హోరోన్ అనేటువంటి ప్లేస్లో జరిగింది. బేత్ హోరోన్ కనబడిందా ఈ ప్లేస్ మీకు? కొంచెం రైట్కి తీసుకెళ్ళండి అదే మ్యాప్ని. ఇంకా ఇక్కడ మిస్పా అనే ప్లేస్ కనబడుతుంది. ఆ ప్లేస్కి మరలా నేను ఒక 5 నిమిషాల్లో వస్తాను. మిస్పా అనే ఏరియా కనబడుతుందా మీకు? అది గుర్తుపెట్టుకోండి, మనసులో గుర్తుపెట్టుకోండి. రెండవ యుద్ధము లేక రెండవ బ్యాటిల్ బేత్ హోరోన్లో జరిగింది. ఇప్పుడు చూసినటువంటి ప్లేస్ ఇది ఎప్పుడు జరిగిందంటే 167 మధ్య కాలంలో, క్రీస్తు పూర్వం 167-166 మధ్య కాలంలో. మొదటి యుద్ధమేమో 167లో జరిగింది. 167 నుండి 165 మధ్య కాలంలో రెండవ బ్యాటిల్ జరిగింది. వెంటనే అటాక్ చేయిస్తున్నాడు అనమాట అంతియోకస్, తన సైన్యాధిపతి చనిపోయిన తర్వాత కూడా. థర్డ్ బ్యాటిల్ ఎక్కడ జరిగిందంటే యమాయి అనేటువంటి మార్గంలో జరిగింది. ఆ యమాయి అనేటువంటి ప్లేస్ని కూడా మనం ఒకసారి చూద్దాం, మ్యాప్లో చూద్దాం. యమాయి. ఓకే, ఇది వివరించే ముందు మ్యాప్లో మనకి చాలా యుద్ధం అంతా కనబడుతుంది. ఎలా అనేది తెలియాలంటే 2 యుద్ధాలు జరిగిన తర్వాత
మెనిలాస్ అనేటువంటి ప్రధాన యాజకుడు ఒక అతను అంత్యోకస్ ద్వారా నిర్మించబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు. యోదయులు అని ఇంతకుముందు లెసన్స్లో మనం విన్నాం కదా, ముగ్గురు ఏర్పాటు చేయబడ్డాడు. మూడో వాడు ఇతను మెనిలాస్ అనేటువంటి వ్యక్తి. సిస్టర్ ఒక డౌట్. ప్లీజ్. ఎమాయి అంటే ఆ యేసుక్రీస్తు పునరుద్ధానం అదేనా? అదే సిస్టర్, ఎమ్మాయి మార్గం. అదే మార్గం అన్నారు కదా అని అడిగారు. అవును, ఆ ఊరు పేరు ఎమ్మాయి సిస్టర్. అంటే అమ్మాయికి వెళ్ళే ఊరు మార్గం అన్నమాట, అమ్మాయికి వెళ్ళే దారిలో. అవును సిస్టర్, అదే. రైట్ సిస్టర్, వెల్కమ్ సిస్టర్. ఇక్కడ గమనిస్తే మెనిలాస్ అనేటువంటి ప్రధాన యాజకుడు ఒక అతను ఉన్నాడు కదా. 2 యుద్ధాలు జరిగిన తర్వాత మీరు గమనిస్తున్నారు లేదు, ఈ పాఠం అంతట్లో కూడా చరిత్రలో ఇంతవరకు అంత్యోక సెంటర్ అవ్వలేదు. ఈ 2 యుద్ధాల్లో కూడా అంత్యోకస్కి మెసేజ్ పంపాడు. ఏమని పంపాడంటే, ఇక్కడ అసలు ఏమీ పరిస్థితులు బాగాలేదు, ఇక్కడ సిరియన్లు చిత్తుగా ఓడిపోతున్నారు మక్కబీల ముందు, మీరు మరికొంత సైన్యాన్ని పంపించండి అని అంత్యోకస్కి మెసేజ్ పంపినప్పుడు అంత్యోకస్ ఏం చేస్తాడంటే, లిసాయస్ అనేటువంటి ఒక వ్యక్తిని, అతను కూడా చూద్దాం, ఫోటోలో చూద్దాం ఇప్పుడు మనం. లిసాయస్, లిసియాస్, డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి. ఆ వ్యక్తిని అంత్యోకస్ లేనప్పుడు గవర్నర్గా ఉండమని, అన్ని వ్యవహారాలు నువ్వు చూసుకొని చెప్పి అతనికి అప్పగిస్తాడు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వ్యక్తికి. అతని ద్వారా అంత్యోకస్ ఏం చేస్తాడంటే, టాలమీ అనేటువంటి ఒక వ్యక్తిని, మరో 2 అధికారులను గార్డ్స్గా ఇచ్చి కొంతమంది సైనికుల నుంచి పంపిస్తాడు. ఆ గార్డ్స్ పేర్లు వచ్చేసి గార్జియస్ నైకేనార్. వీళ్ళిద్దరిని ఇచ్చి టాలమీ అనే ఒక వ్యక్తిని ఇచ్చి, టాలమీ అంటే మీరు ఐగుప్తు రాజులు అనుకోవద్దు, సిరియన్లో ఉన్నటువంటి టాలమీ, క్లారిఫికేషన్ కోసం చెప్తున్నాను. ఆ ముగ్గురుతో పాటు కొంత సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఎక్కడికి అంటే ఎమ్మాయిలో యుద్ధం చేయడానికి. ఎమ్మాయి అనేటువంటి ప్లేస్లో యుద్ధం చేయడానికి మీరు కూడా వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి మాటుగా ఉండి వాళ్ళని అటాక్ చేయండి అని చెప్పి ఎమ్మాయిలో ఉంచుతాడు. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, రౌండప్ చేసి ఉన్నది ఎమ్మాయి అనేటువంటి ఊరు కనబడుతుందా మీకు? ఇంకొంచెం జూమ్ చేయగలరా? థ్యాంక్ యూ. ఎమాయిస్ అనేటువంటి ఊరు, ఇంగ్లీష్లో ఎమాయిస్ అంటాం. ఎమాయిస్ అనే ఊరు. ఇక్కడ ఇతను పంపించిన వాళ్ళు గార్జియస్ అనేటువంటి ఒక అతను, నైకేనా, టాలమీ, ముగ్గురు ఇక్కడికి వస్తారు. అండ్ సైనికులు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో. మీరు అలా ఊహించుకోవాలి, ఆ ప్లేస్లో సైనికులు ఉన్నారు, ఈ ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు కాపీ చేయబోతున్నారు దేవుని బిడ్డల యొక్క తెలివితేటలు. వీళ్ళు కాపీ చేయబోతున్నారు. చాలా చరిత్రలో కూడా ఇవి జరుగుతుంటాయి. దేవుని బిడ్డలు, ప్రవక్తలు ఎప్పుడో చెప్పిన మాటలు, నక్షత్రములు స్వయం ప్రకాశితమైనవి కావు అని యోబు గ్రంథంలో యోబు గారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాశారు. ఆ రాసినటువంటి ఆ విషయాన్ని సైంటిస్టులు నక్షత్రాలు చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడు, నక్షత్రాలు కాదు, చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాడు అన్న మాటను శాస్త్రజ్ఞులు కొన్ని వందల సంవత్సరాల క్రితం రాశారు. సో దేవుని బిడ్డలకు ఉండేటువంటి జ్ఞానాన్ని లోకానుసారమైన వాళ్ళు కాపీ చేయడం అనేది ఈనాటికి కొత్త కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయమే. ఇన్ ద సేమ్ వే వాళ్ళు కూడా ఈ దేవుని బిడ్డలైన ఈ మక్కబీల యొక్క ఉపాయాలను కాపీ చేసి మీరు కూడా మాటు వేసి వాళ్ళని అటాక్ చేసి ఎట్లయినా కానీ వాళ్ళను నిర్మూలన చేయండి అని చెప్పి పంపించినప్పుడు ఈ అమ్మాయిలో ఉండి వీళ్ళు కావాలని మేము ఈ అమ్మాయిలో ఉన్నాం, మీ మీదకు యుద్ధానికి వస్తున్నాం అని చెప్పి సిగ్నల్స్ పంపిస్తారు. వీళ్ళకి పంపించినప్పుడు వీళ్ళేం చేస్తారంటే, మీరు రావాలని మేము వెయిట్ చేస్తున్నాం, మీరు వస్తే మీ అంతు చూడడానికే మేము వెయిట్ చేస్తున్నాం అని చెప్పి ఈ మక్కబీలు వీళ్ళేం చేస్తారంటే, ఎస్పెషల్లీ జూదా లేక మక్కబీ అని ఆయన, మేము కూడా మీకు చాలా దగ్గరలోనే ఉన్నాం, ఎక్కడో కాదు మిస్పాలో ఉన్నాం. మిస్పా గురించి సురేష్ బాబు గారు చెప్పారు కదా, మిస్పాలో ఉన్నామని చెప్పి చెప్తారు. ఇప్పుడు మిస్పాని చూద్దాం మనం. రైట్ సైడ్ మ్యాప్లో రైట్ సైడ్ మిస్పా కనబడిందా? మిస్పాలో మేము ఉన్నామని చెప్పారు. మిస్పాలో ఉన్నామనగానే మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వద్దాం మ్యాప్లో. వెంటనే ఇతను ఏం చేశాడంటే, గార్జెస్ అని ఆయన ఇక్కడ నుండి యారో మార్క్స్ మీకు కనబడకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ, గార్జియస్ కానీ, టాలమీ కానీ,
తర్వాత ఇంకొక అతను నైకెనార్ కానీ వీళ్ళు ముగ్గురు అధికారులు ప్లస్ సైనికులు అందరూ మిస్పా మీదకి వెళ్ళిపోతారు. మిస్పా మీదకి వెళ్ళినప్పుడు ఆ పిక్చర్ని మీరు తర్వాత మీకు గ్రూప్లో వచ్చినప్పుడు జూమ్ చేసుకుని చూడండి. అందరు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మక్కబీలు అక్కడ నుంచి లేదు క్షమించండి, ముగ్గురు అధికారులు ఇక్కడికి వస్తారు. ముగ్గురు అధికారులు ఫస్ట్ మిస్పా మీదకి వెళ్తారు. మిస్పా మీదకి వెళ్ళినప్పుడు తెలివిగా ఈ యొక్క మక్కబీయులు లేకపోతే జూదా అనేటువంటి ఆయన అక్కడ నుండి ఇక్కడికి వస్తారు. ఎక్కడికి? ఈ అమ్మాయికి వచ్చి సైనికులందరినీ చిత్తుగా ఓడించేసేస్తారు. దేంతోనో తెలుసా? అపోలోనియస్ను చంపినటువంటి అదే ఖడ్గంతో 3వ యుద్ధంలో కూడా అందరినీ చంపేసేస్తారు. అంటే వీళ్ళ తెలివితేటలు వీళ్ళ కాపీ చేస్తే అంతకంటే ఎక్కువ తెలివితేటలు వాళ్ళు ఉపయోగిస్తారనమాట. వాళ్ళు ఎక్కడికి వచ్చి ఇక్కడ సైనికులందరినీ చంపేసేగానే ఆ వార్త మరలా వీళ్ళకి తెలిసి అయ్యో మన సైనికులందరూ చనిపోయారంట అని చెప్పి మిస్పాకి వచ్చినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు మరలా తిరిగి ఇక్కడ రాగానే ఆల్రెడీ ఇద్దరు పారిపోతారు. ఒకటి గార్జియస్, మరొకటి నైకెనార్, ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అందుకని అక్కడ గార్జియస్ ఫ్లీస్ అని ఉంటుంది యారో మార్క్స్ తోటి. వాళ్ళు పారిపోతారు. ఈ ముగ్గురు తిరిగి పారిపోతారు. మిగిలిన సైనికులందరూ ఓడిపోతారు. ఆ విధంగా 164వ సంవత్సరంలో ఇది జరుగుతుంది ప్రియులారా. 164 క్రీస్తు పూర్వం 164వ సంవత్సరంలో ఈ యొక్క యుద్ధం జరుగుతుంది. అమ్మాయిలో కూడా విజయం వీళ్ళకి దక్కుతుంది. విషయం ఏంటంటే ఒక గిద్యోను వలె, ఒక దావీదు వలె, ఒక సంసోను వలె ఈ మక్కబీలు లేకపోతే మక్కబీ అనే వ్యక్తి అంత్యోకస్కి చెమటలు పట్టిస్తాడు, చుక్కలు చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా హడలిపోతారు. ఈ యొక్క అమ్మాయి అనే ప్రాంతాన్ని నైసర్గికంగా మ్యాప్లో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. చివరి మ్యాప్ ఇది. దీనికంటే ముందున్న మ్యాప్ కూడా ఒకసారి చూపించిన థర్డ్ బ్యాటిల్ మ్యాప్. ఇవి మనకి చాలా అరుదుగా దొరికే పిక్చర్స్ కాబట్టి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. ఇది థర్డ్, క్షమించండి 165 బీసీలు, 164 అన్నాను అనుకుంటే ఇందాక, 165 బీసీ. ఎప్పుడైనా నేను సంవత్సరం చెప్పినప్పుడు ఒక సంవత్సరం అటు ఇటు అనుకోండి. ఎందుకంటే 165 అంటే 64-65 మధ్య ఉండేది. 165 అయినా 64 అన్నా ఒకటే కిందకు వస్తుంది. 1999 అంటే 99 నుండి 2000 ఒకటే అవుతుంది అనమాట. కొంచెం అటు ఇటుగా 165 బీసీలో జరిగింది. ఇది థర్డ్ బ్యాటిల్. ఇప్పుడు దాని యొక్క గ్రాఫ్ని మనం చూద్దాం. అమ్మాయి ఎక్కడుందో ఒకసారి మనం లాస్ట్ పిక్చర్ ఈ పాఠానికి కనబడుతుంది మీకు. అమ్మాయి అనే మాట జెరూసలేం, అమ్మాయి 2 ప్రాంతాలు మీకు కనబడాలి. జెరూసలేంకి దగ్గరగా ఉంది అమ్మాయి. మీకు ఇక్కడ కనబడాల్సిన మరొకటి ఉంది. కింద డెడ్ సీ కనబడిందా? పైన గ్రేట్ సీ, మహాసముద్రం కనబడింది కదా. పైన గ్రేట్ సీ అన్నారు, మధ్యధరా సముద్రం అది యాక్చువల్గా. కింద మృత సముద్రం. 2 సముద్రాల మధ్యలో ఏముంది? ఈ పిక్చర్ ని మీరు మనసులో పెట్టుకుని గ్రాఫ్ ని ఇప్పుడు దానియేలు గ్రంథము 11వ అధ్యాయము చివరి వచనమైన 45వ వచనాన్ని స్పష్టంగా ఎవరైనా చదవండి. దానియేలు గ్రంథము అందరూ చూడాలి. దానియేలు కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధ ఆనందములు గల పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనం రాకుండాటకే సహాయం చేయవాడెవడును లేకపోవును. ఇక్కడ గమనిస్తే కాబట్టి తన నగరు డేరాలు అంటే బ్యాటిల్ క్యాంప్స్ అన్నమాట. అంటే యుద్ధానికి కొలువు తీరినప్పుడు వాళ్ళు వేసుకొని ఉన్నటువంటి ఆ యొక్క నివాసపు డేరా అని అర్థం. నగరు డేరా అంటే లేకపోతే ఆయన ఉంటున్నటువంటి పట్టణపు యొక్క డేరాలో లేకపోతే కటన్స్ అని మనం అనుకోకూడదు. ఇక్కడ మిలిటరీ క్యాంప్స్ అన్నాం కదా, అది ఇక్కడ మీనింగ్ అనమాట. తన నగరు డేరాను సముద్రములకు అంటే ఏ సముద్రాలు? ఇప్పుడు మధ్యధరా సముద్రము, డెడ్ సీ. మృత సముద్రానికి, మధ్యధరా సముద్రానికి, సముద్రములకును మధ్య, పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య.
పరిశుద్ధ ఆనందములు గల పర్వతం ఎక్కడుంది? యెరూషలేం. యెరూషలేం. ఇప్పుడు మృత సముద్రానికి యెరూషలేంకి వీటన్నిటికీ కూడా మధ్యలో ఉందా లేదా ఆ అమ్మాయి అనే మార్గం, అమ్మాయి అనే ఊరు? ఉంది. పరిశుద్ధాలయములకును పరిశుద్ధ పర్వతములకును మధ్య వేయును. ఈ వచనంలో సగభాగము మనకు అర్థం అవ్వాలంటే ఇంత అర్థం అవ్వాలి, మనకి ఇంత చరిత్ర అర్థం అవ్వాలి. చరిత్ర అంతా ఇక్కడ ఉండదు. అసలు జరిగిన విషయాలన్నీ బైబిల్లో ఉంటే భూలోకం కూడా సరిపోదు. అందుకని దేవుడు ఏది టూకీగా ఏ పాయింట్స్ కావాలో ఏది అవసరమో అది మనకు రాయించాడు. మిగిలినది మాత్రం మనం తరచి చదువుకోవాలి. అందుకే దానియేలు గ్రంథాన్ని హిస్టారికల్ అండ్ ప్రాఫిటికల్ బుక్ అన్నాం. చారిత్రక అంశము ఉంది, ప్రవచన అంశం కూడా ఉంది. రెండు కలిసి నేర్చుకుంటేనే దానియేలు గ్రంథం మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇప్పుడు ఈ మక్కబీ చేసినటువంటి సాహసాలన్నిటినీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే గుర్తొచ్చే వ్యక్తులు ముగ్గురు. ఆల్రెడీ దావీదు అనుకున్నాం. రెండవది సంసోను ఒక్క ఎముకతో కదండి, గాడిద యొక్క గాడిద దవడ ఎముకే కదా, గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మంది. ఎన్ని కుప్పలేసాడు? గుర్తుందా? చదువు, లేకపోతే చదువు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను చేసి 2 కుప్పలను నేను చూపించి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. 1:1000. 1:1000 అంటే ఒక్కడే 1000 మందిని చంపాడు. ఎంత గొప్ప బలము! ఇది సంసోను బలం అంటారా, దేవుని బలం అంటారా? దేవుని బలమే. దేవుని బలం, అన్డౌటెడ్లీ దేవుని యొక్క బలము. దేవుడే సంసోను యొక్క బలము. ఎందుకంటే అనేక మార్లు యెహోవా ఆత్మను సంసోనును ఆవరించగా, యెహోవా ఆత్మ ఆయన మీదకి బలముగా రాగా అనే మాటలు చదువుతాం. తెలిసిన మాటలే, జస్ట్ నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఒక సంసోను కూడా మనకి జ్ఞాపకం వస్తాడు యోధాని చూస్తే. యోధా అంటే ఇక్కడ మక్కబి. మరొక వచనం చూద్దాం. మూడో వ్యక్తి మనకు గుర్తొచ్చే వ్యక్తి గిద్యోన్ గారి గురించి ఫస్ట్ ఉన్నటువంటి ఇంట్రడక్షన్ చాలా బలాఢ్యుడు, పరాక్రమవంతుడు అంటారా? పరాక్రమశాలి అని ఉందా గిద్యోన్ గురించి బైబిల్లో? ఇంట్రడక్షన్ లో, పరిచయం గిద్యోన్ గురించి వాటిని గోధుమలను ఉంటే దేవుడు పిలుస్తాడు, యెహోవా దూత పిలుస్తాడు కదా, ఏమని? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. అదే నా పరిచయం, అదే అందామా మనం? అదే అనుకోవచ్చా? పరిచయం ప్రారంభం అదేనా? నేను అది కాదు అంటున్నాను. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు కాడు గిద్యోను అంటున్నాను. ఎందుకో ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం మీరు చెప్పిన జవాబులోనే ఉంది. అంటే చాటుగా చేస్తాడు కదా, రైట్. అవునవును. ఆయన అక్కడ మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతున్నాడు. చాటున శత్రువులకి దాక్కొని రోజు తినేటువంటి ఆహారాన్ని రెడీ చేసుకుంటున్నవాడు పరాక్రమశాలి ఎలా అవుతాడు? చదువుదామా? 6వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓప్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను 6వ అధ్యాయం 11వ వచనంలో మిద్యానీయులకు భయపడి గానుగ చాటున దొల్లగొట్టుకుంటున్నాడు, భయపడ్డాడు.
కనబడకుండా ఉండునట్లు అలా చేస్తున్నాడు అతను. శత్రువులంటే భయం ఉంది అతనికి, పిరికివాడు అతను, యాక్చువల్గా ధైర్యం జీరో అప్పుడు. కానీ అతన్ని దేవుని దూత పిలుస్తున్న పిలుపు మాత్రం 12వ వచనంలో పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఒక్కొక్కసారి అతని యొక్క పరాక్రమము, అతని యొక్క బలము అతనికే తెలియని స్థితిలో అతను ఉన్నాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాఠం అది. తర్వాత నిజంగా దూత చెప్పినటువంటి ఈ మాట, పరాక్రమము గల బలాఢ్యుడా అనేటువంటి మాట అతని జీవితంలో నెరవేరింది. దట్ ఈస్ సెకండరీ థింగ్. కానీ మొదట మాత్రం అతని జీవితంలో పరాక్రమం కలిగిన బలాఢ్యుడిగా అతను లేడు, పిరికివాడుగా ఉన్నాడు. చాలా వివరణ ఉంది. బలవంతుని చేతిలో బాణము అనేటువంటి ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి సిరీస్ మన ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ ఛానల్లో. మీరు ప్రతి సెషన్ వినండి వీలైతే మరలా నేను బోధించడానికి కూడా ప్రయత్నం చేస్తాను ప్రభు కృపను బట్టి. 11వ వచనంలో పిరికివాడు, 12వ వచనంలో బలాఢ్యుడుగా పిలువబడుతున్నాడు. కానీ 7వ అధ్యాయము 18వ వచనం కనుక చూస్తే గిద్యోను ఖడ్గము, గిద్యోనికి జయము, విజయము పొందినటువంటి గిద్యోన్ని మనం చూస్తున్నాం. జస్ట్ విత్ ద నంబర్ ఆఫ్ 300 మెంబర్స్. వాళ్ళు చేసింది ఏముండదు, కొండలు పగలగొట్టడం తప్ప, సౌండ్ చేయడం తప్ప వాళ్ళు చేసిన యుద్ధమే లేదు అక్కడ. అసలు ఆలోచన చేస్తే ఆ సౌండ్కి శత్రువులు భయపడిపోయి ప్రతివాని ఖడ్గము వారి వైపే తిరిగింది అని వ్రాయబడి ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో. అద్భుతమైన విజయాన్ని ఇస్తారు. ఇక్కడ గిద్యోను బలము కాదు, గిద్యోనుతో ఉన్నటువంటి ఇశ్రాయేలుల బలము కాదు, అది దేవుని బలమే. చివరి వచనం కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకొని పాఠాన్ని ముగించుకున్నాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా కీడము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఎంత అద్భుతమైన మాటలండి, ఎంత అద్భుతమైన మాటలు. హృదయపూర్వకంగా దేవుని గురించి, దేవునికి తనకి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని గురించి దావీదు చెప్పే మాట. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్నాను నా దుర్గము. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పాఠం ఉంది దీనిలో. కానీ ఇవన్నీ కూడా దావీదుకు దేవుడే అని చెప్తున్నాడు. మన బలం ఎవరు? మన బలం ఎవరు? మన యుద్ధం ఎవరితో? మన యుద్ధం మనం చేస్తున్నామా? మన పక్షాన దేవుడు చేస్తున్నాడా? సంసోను పక్షంగా దేవుడు చేశాడు, దావీదు పక్షంగా దేవుడు చేశాడు, గిద్యోను పక్షంగా మిద్యానీయులతో దేవుడు చేశాడు. మరి ముఖ్యంగా మక్కబీయుల పక్షంగా, యోధా పక్షంగా, మత్తతీయ పక్షంగా, యోధా అనుచరులు మక్కబీయుల పక్షంగా దేవుడు అంతియోకస్తో యుద్ధం చేశాడు. గెలుపును వాళ్ళకి ఇచ్చాడు. అసలు అంతియోకస్ తాను నియమించుకున్నటువంటి ఆ కాయిన్స్ మీద ఆయన గురించి ఆయన రాసుకున్న మాటలు, ద బ్యారర్ ఆఫ్ విక్టరీ, విజయాన్ని మోసుకెళ్తాడు. ఎక్కడికి వచ్చినా నేను విజయం పొందుకొని వెళ్తానని తన గురించి తాను గొప్పగా రాసుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ మాత్రం అపజయమే ఎదురైంది. కారణం ఏంటంటే దేవుని నిర్ణయం. అది దేవుని నిర్ణయము. దేవుడు తన బిడ్డల పక్షాన ఉన్నాడు. కొంతకాలం వీళ్ళు శ్రమను పడి ఉండొచ్చు మక్కబీయులు, కానీ చివరిగా వీరే గెలిచారు అనేటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా మక్కబీయుల చరిత్ర గురించి 11వ అధ్యాయంలో మక్కబీయుల టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్పాను, వీళ్ళు డిసెంబర్ తారీఖున ఒక పర్టికులర్ దినాన వాళ్ళు యెరూషలేమును ఆక్యుపై చేసుకున్నారు. తిరిగి అంత్యోకస్ పరిపాలనలో నుండి యెరూషలేము సొంతం చేసుకుని తిరిగి ఆరాధనలు కొనసాగించారు. ఆ రోజు ఒక పండగ జరిపేవాళ్ళు. వాళ్ళు ఆ పండగనే శీతాకాలంలో వచ్చేటువంటి ఆలయ ప్రతిష్ఠిత పండుగ అనేటువంటి పండుగను వాళ్ళు చేసుకునేవాళ్ళు. అది సువార్తల్లో కూడా ఉంది. ఆ రెఫరెన్సెస్తో పాటు వివరించడం ఆల్రెడీ జరిగింది. ఒకసారి ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాక్యాలు కూడా మీరు మరలా తిరిగి వినడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరి పక్షంగా యుద్ధం చేసేది యెహోవాయే. బలహీనులు మనం, కానీ మన బలము మన దేవుడని మనం గుర్తుపెట్టుకొని మనం ఏ పని చేస్తున్నా మన పక్షంగా దేవుడు చేస్తాడని నమ్మకం కలిగి, కాన్ఫిడెన్స్ కలిగి దేవుని సన్నిధిలో
ముందుకెళ్తే ప్రతి విజయాన్ని దేవుడు మనకిస్తాడని జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఇంతటితో ఆమేన్. ఇంతటితో 11వ అధ్యాయంలో 45వ వచనం అయిపోయిందా? అయిపోయిందంటారా? అయిపోయింది. అవలేదు. సగం మాత్రమే వివరించుకున్నాం.